ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పతేబాద రైతు బజార్లో ఈ రోజు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు శాసనసభ్యులు చంటి, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, దెందులూరు శాసనసభ్యులు చింతపనేని ప్రభాకర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎన్ సత్యనారాయణ రాజు, పౌర సరఫరాల సంస్థ జీఎం మంజు భార్గవిల సమక్షంలో సబ్సిడీ ధనుల్ని నిత్యావసర సరుకుల్ని పంపిణీ ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు అందిస్తుందని తెలియజేశారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోము వీరాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్ లో 180 రూపాయల దాకా కందిపప్పు ఉంటే 160 రూపాయలకే రైతు బజార్లో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే బియ్యం ఏదైతే 54 రూపాయలు ఉందో అది 48 రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి, మధ్య తరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ప్రతి ఒక్క ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే బీదోళ్ళకి అందరికి కూడా రేట్లు పెరిగినాయి. 5 ఏళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ అయినా కానివ్వండి, దాలు 181 రూపాయలు ఉంటే అది 160 రూపాయలు ఇవ్వడం కార్యక్రమం. అలాగే రైస్ 55 రూపాయలు ఉంటే 49 రూపాయల్లో రైస్ ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. అంటే బేసిక్ ఫుడ్ రైస్, దాల్ ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోళ్ళకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్స్, మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మంచిది. బీదోళ్ళకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము. అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము. అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు. అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి మా పార్టీ రైతుల పార్టీ అయింది, అది బీదోళ్ళ పార్టీ. పప్పు ధర 180 పైన ఉంటే అది 160 అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా బియ్యం కూడా 49 రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ పత్తేబాదులో ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా పేదవారికి అందుబాటులో రావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు. మరి దీని మీద అనేక మంది అనేక విధాలుగా ప్రతి విమర్శ చేయటం పరిపాటిగా మారిపోయింది. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే కూడా దాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడానికి, వేరే రకంగా ఆపాదించడానికి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు